నందమూరి తారక రామారావు 6 సంవత్సరాల తర్వాత సోలోగా నటించిన మూవీ దేవర. అది కూడా 2 భాగాలు. ఒక ఫిక్షన్ ప్రాంతం ఎర్ర సముద్రం తీరాన 4 గ్రామాల చుట్టూ తిరిగే ఓ కథతో, భారీ ఎలివేషన్తో, ఒళ్ళు గగరు పొడిచే కథనంతో కొరటాల శివ రూపొందించిన దేవర మూవీ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇంతకీ ఈ మూవీ హిట్ అయిందా, ఫట్ అయిందా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, సినిమా ఆరంభమే ఎలివేషన్తో శురువైంది. 1996లో నిఘా వర్గాల హెచ్చరికతో శివం అనే పోలీస్ అధికారి యతి అనే మాఫియా గ్యాంగ్ను పట్టుకునేందుకు వెళ్తాడు. ఆ మాఫియాను పట్టుకునే ముందు దేవర గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో కథ మొదలవుతుంది. ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవర, భైరా తన స్నేహితులు కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురుగా అనే ఆసామి వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇస్తుంటాడు. నిజానికి వారిది స్మగ్లింగ్ వ్యాపారం. సముద్రంలో అధికారుల కళ్ళుగప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తుంటుంది. అయితే మురుగా ఇచ్చే పని కోసం సముద్రంపైకి వెళ్లకూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి స్నేహితుడు భైరా ప్లాన్ చేస్తాడు. ఆ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు. అదే కథకు మలుపు. అసలు ఎర్ర సముద్రం ఎక్కడుంది? ప్రకాష్ రాజ్ ఎవరు? ఎర్ర సముద్రంపై వేటకు వెళ్లకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవర ఎవరికీ చెప్పకుండా సముద్రంపైకి వెళ్ళాడు. భైరా గ్యాంగ్కు భయం ఎందుకు చూపించాలని అనుకున్నాడు? దేవర కుమారుడు పిరికివాడిగా ఎందుకు మారాడు? వరాతో తంగం ప్రయాణం ఎలా సాగింది? చివరకు దేవర తిరిగి వచ్చాడా? 4 గ్రామాల కోసం వర ఏం చేశాడు? ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరిగే స్టేడియాలపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? బాహుబలి లాంటి ట్విస్ట్తోనే తొలి భాగం ముగించిన కొరటాల ఈ విషయంలో విజయం సాధించాడా? ఇంతకీ ఇద్దరు ఎన్టీఆర్లు తండ్రి కొడుకులేనా అనే ప్రశ్నలకు సమాధానమే దేవర సినిమా కథ. కథనం ఎలా ఉంది? దేవర గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప చెప్పే కథతో మూవీ ఎమోషనల్గా మారుతుంది. మూవీ ఆఖరిలో బీభత్సమైన ట్విస్ట్లు సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ పోటాపోటీగా నటించడం, వీరి కాంబినేషన్ సీన్లు పవర్ఫుల్గా ఉండటంతో మూవీ ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఓ భారీ ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగించడం వల్ల ఇంటర్వెల్ ఎప్పుడవుతుందా అన్న ఉత్సుకత కలిగించారు. కానీ సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్ సాగదీయడం, మూవీని ఆహ్లాదకరంగా నడపడానికి చేసిన ప్రయత్నం కొంత విసుగు తెప్పించిన ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమాను ఒక ఎత్తు ఎత్తేశారు. సినిమా ద్వితీయార్థంలో దేవర కనిపించకుండా పోయాక ఆయన కుమారుడు వర, తంగం మధ్య లవ్ ట్రాక్, కొన్ని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరీని, సన్నివేశాల్లో ట్విస్టులను చొప్పించిన విధానం సినిమాను గ్రిప్లోకి తీసుకుంటుంది. దేవరకు సంబంధించిన ట్విస్ట్ ఫ్యాన్స్కు హైప్కు తీసుకెళ్తుంది. కొరటాల శివ స్క్రీన్పై విమర్శలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సినిమా కాబట్టి అలాగే ఉంటుందని సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రల్లో ప్రదర్శించిన నటన అద్వితీయం. అతను తన హావభావాలతో మరోసారి టాలీవుడ్లో తన స్టైల్ వేరని నిరూపించాడు. 2 పాత్రల్లోనూ చాలా హుందాగా కనిపించి సినిమాను పూర్తిగా తన చుట్టూ తిప్పుకున్నాడు. రౌద్రం, అమాయకత్వం అంశాలను 2 పాత్రల్లో ఏకకాలం చూపించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఫైట్స్, రొమాంటిక్ సీన్లలో జాహ్నవి కపూర్తో కలిసి ఫ్యాన్స్ను కేక పెట్టించే ప్రయత్నం చేశాడు. జాహ్నవి కపూర్ ఉన్నంతసేపు తన గ్లామర్తో కట్టిపడేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కొత్త విలనిజం పండించడమే కాకుండా ఈ సినిమాకు ప్రధాన అసెట్గా నిలిచాడు. శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్, జాహ్నవి కపూర్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక సాంకేతికత పనితీరు చూస్తే దేవర మూవీ సాంకేతికంగా అత్యున్నత విలువలతో కూడిన సినిమాగా ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా అనిరుద్ధ్ సంగీతం అదిరిపోయింది. దేవర సినిమాకు అత్యంత బలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావడం విశేషం. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా మరో సగం మార్కులు కొట్టేసింది. ఈ 2 విభాగాలు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. సముద్ర తీరం, అలాగే కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాలో బంధించగా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు వాటికి మరింత బలాన్నిచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ బ్యానర్లో ఈ సినిమా ఉత్తమ సాంకేతిక నిర్మాణ విలువలను పొందింది. కాకపోతే గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తే బాగుండేది. బహుశా ఈ తప్పిదాలు దేవర పార్ట్ 2లో సరిచేసుకోవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఎంతో జాగ్రత్తగా దేవరా మూవీని తీసి చప్పట్లు కొట్టించుకున్నాడు. ఈ మూవీలో దర్శక నైపుణ్యత అడుగడుగునా కనిపిస్తోంది. ఓవరాల్గా రేటింగ్ విషయానికి వస్తే దేవరా సినిమాకు 4 స్టార్ రేటింగ్ను ఖచ్చితంగా ఇవ్వవచ్చు. దానికి కారణం ఉద్విగ్నభరితమైన సన్నివేశాలు, శక్తివంతమైన కథనం, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ల నటన, పాత్ర చిన్నదైనా జాన్వీ అందచందాలు వెరసి ఈ మూవీని మంచి రేటింగ్కు తీసుకెళ్లాయి. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వచ్చిన మూవీ కావడంతో అతని అభిమానులకు ఇది పండుగే. మూల కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ ఇదొక డిఫరెంట్ జానర్ మూవీగా చెప్పవచ్చు. సినిమాపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కు వెళ్తే ఖచ్చితంగా మంచి అనుభూతిని పొందవచ్చు. ఈ మూవీ సెకండ్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో పార్ట్ 2లో అలాంటి సన్నివేశాలు మరిన్ని ఉంటాయని కొరటాల శివ చెప్పకనే చెప్పాడు.